పవనయ్య గారు నమస్తే అండి. నమస్తే. మేడం ఏమంటారు? కొంగుకి చీరకు కొంగు నిప్పంటించుకుని ఒక రీల్ చేయాలనుకుంటే అటు ఇటు అయిందనుకోండి ఒళ్ళు అంటుకుంటుంది అన్న కదా. అంటే ఇంత ఎగ్జాక్ట్లీ. పర్సంటేజ్ కాలితే యాక్చువల్లీ బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ కాలితే చావటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా అవునండి. బతకడానికి ఉండదు. సరే, ఇప్పుడు ఈవిడ ఇందాక మీరు కొంగు అంటించుకుని చెప్పినట్టు రీల్ చేసింది. రేపొద్దున ఆవిడని ఎక్స్ చూసి ఇంకోటి కొంగు అంటించుకుని రీల్ చేస్తే ఆ ప్రభావం ఎక్కడ దాకా పోతుంది అంటారు? ఏమనిపిస్తుంది మానసికంగా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు? ఆ, ఇది చెప్పాలి అంటే దీస్ ఆర్ వెరీ ప్రిమిటివ్ మెంటాలిటీ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండి. ఒక సైంటిఫిక్ వేలో దీన్ని అనలైజ్ చేయాలంటే మనిషి ముఖ్యంగా కోరుకునేది ఏంటి అంటే గుర్తింపు. వాడికి అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. ప్రపంచంలో మనం అన్నిటికన్నా దేంతో తృప్తి పడతాడు మనిషి అంటే దాడికి చాలా డబ్బులున్నా ఆస్తున్నా అన్ని కంఫర్ట్స్ ఇచ్చినా మనిషి తన్ని అందరూ 10 మంది గుర్తిస్తారు చూడండి, ఐడెంటిటీ క్రైసిస్. ఆ ఆ దానికోసం వాళ్ళు విపరీతంగా ఇదవుతారనమాట. అంటే ఏంటంటే ప్రతి మనిషి తను 10 మంది గుర్తించాలనేది మనిషిలో నిగాఢంగా ప్రిమిటివ్ గా ఎంతో కాలం నుంచి ఉన్న రిఫ్లెక్స్ లాంటి మెకానిజం అన్నమాట ఇది. ఇందాక మీరు చెప్పినట్టు ఆ డోపమిన్ స్లడ్జెస్ ఎప్పుడు వస్తాయి? మీరు ఆ రీల్స్ తిప్పుతూ తిప్పుతూ ఉంటే డోపమిన్ వస్తుంది. ప్రతి రీల్ అది కూడా షార్ట్ రీల్స్. ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటే ఈ చిన్న చిన్న రీల్స్ ఉంటాయి చూడండి, ఫ్యూ సెకండ్స్ అన్నమాట. అవి వెళ్ళిపోగానే ఇలా మూవ్ చేస్తారు. మూవ్ చేయగానే మీకు ఇక్కడ డోపమిన్ స్లడ్జ్ రిలీజ్ అవుతుంది. ఒక కొత్త విషయాన్ని వాళ్ళు నేర్చుకున్నట్టుగా మా మైండ్ కి ఒక సిగ్నల్ వెళ్తది. మనిషి అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే కొత్త విషయాలు నేర్చుకుంటాం అనమాట. అందుకనే ప్రతి మనిషి మామూలుగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కావాలి. ఏదైనా తేలిగ్గా జరిగిపోవాలి. నాకు ఈజీగా ఫేమ్ వచ్చేసేయాలి. అన్నిటికన్నా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఫేమ్ రావటము, 10 మంది నన్ను గుర్తించడం. అది ప్రిమిటివ్ రిఫ్లెక్స్ మనిషిలో ఉన్నది. నిగూఢంగా ప్రతి మానవ జాతిలోనే ఉన్నది అది. దాన్ని సాటిస్ఫై చేసేటట్టు ఈ సోషల్ మీడియా వస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి దానికి టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఉంటాయి. సో మీరు చాలా ఈజీగా ఫేమస్ ఎట్లా అవుతారో ప్రాపర్ వేలో ఫేమ్ వస్తే అదే ఫేమ్ నెక్స్ట్ డే మిమ్మల్ని అధపాతాళానికి కూడా తీసుకెళ్తది. చాలా మంది ట్రోలింగ్స్ మూలన సూసైడ్ చేసుకోవటము, ఆ చివరి దాకా పరిస్థితి వెళ్ళటము. మోర్ ఓవర్ ఇప్పుడు చూస్తుండే మన యువతలో ఎక్కువగా తొందరగా ఫేమస్ అయిపోవాలి, త్వరగా నన్ను ఎక్కువ మంది గుర్తించాలి, ఈ మెంటాలిటీ మైండ్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎక్కువగా ప్రతి ఒక్కరి చేతిలోకి ఫోన్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి అంతా చేతిలో అరచేతిలో వైకుంఠం లాగా ప్రతి ఒక్కరి చేతిలోకి ఫోన్ వచ్చింది. ఐ కెన్ రూల్ ది వరల్డ్ ని ఈ ఫోన్ తో నేను ప్రపంచమంతా నేను ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఫోన్ తోనే నన్ను ప్రపంచమంతా గుర్తిస్తది అనే ఒక కాన్సెప్ట్ అందరికీ అర్థమైపోయింది. ఈజీ రూట్ అన్నమాట. ఇప్పుడు చూడండి చాలా మంది మన ఈజీ మనీ అనేసి ఇలాంటి క్రైమ్ లో కూడా ఎక్కువ చూస్తాం, తేలిగ్గా పంచరిపోవటం. అది మనిషి యొక్క సహజ నైజం. అయితే అది ఎంతవరకు సమాజానికి శ్రేయస్కరం అనేది కూడా మనం అనలైజ్ చేయాలి. సమాజానికి నష్టం కలిగేవి చాలా విధానాలు, సమాజానికే కాదు మనకి మనం సెల్ఫ్ గా కూడా హామ్ చేసుకుంటున్నారు ఈ రీల్స్ లో. కిందకి దూకేసేయటము, శరీరానికి దెబ్బ తగిలినా కానీ దాన్ని యాక్సిడెంట్ రేపు కట్టుకోవచ్చు. ఇంకోటి మెడికల్ సైన్స్ మోర్ అడ్వాన్స్ అయిపోయింది. దానికి మనం సేవ్ అయిపోవచ్చు అనే ఒక థాట్ మైండ్ లో వెనకాల ఉండటము. ముఖ్యంగా ఇందాక మనకి సార్ చెప్పినట్టు ఈ డోపమిన్స్ అడ్జస్ట్ మూలాన ఏం జరుగుతుంది అంటే పిల్లల్లో ఎక్కువగా చాలా మంది మాట్లాడే వాళ్ళు మాటలు మర్చిపోయిన స్టేజ్ లోకి వెళ్ళిన పిల్లలు నా పేషెంట్స్ లో నేను చూశాను. తీసుకొస్తారండి 4 సంవత్సరాల పిల్లలు ఫిట్స్ తో తీసుకొస్తారు. ఈ మైండ్ మీద ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఎంత హెవీగా ఉంటుందంటే రోజుకి 16 గంటలు ఫోన్ చూసే పిల్లలు ఖచ్చితంగా బ్రెయిన్ యాక్టివిటీలో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళలో కూడా చాలా మందికి మనము ఈ ఫిట్స్ రావటం అనేది చాలా మంది కేసెస్ నేను చూసాం. ట్రీట్మెంట్ ఏం లేదు, వాళ్ళని ఫోన్ తీసేస్తే విపరీతంగా ఏడుస్తాము అంటారు. విపరీతంగా ఏంటంటే అది టెంపర్ టాండ్రమ్స్ అంటారు. టెంపర్ టాండ్రమ్స్ ఏంటంటే సెల్ఫ్ హార్మింగ్ టెంపర్ టాండ్రమ్స్ అన్నమాట. కింద పడి గిలిగిలా కొట్టుకుంటూ వాళ్ళకి వాళ్ళు హార్మ్ చేసుకుంటారు. ఈ పరిస్థితి ఏంటంటే మనం స్లోగా కౌన్సిలింగ్ ద్వారా మరియు చాలా కొద్ది కొద్ది డోసుల్లో మనం అది తగ్గించుకుంటే ఇప్పుడు ఎలాగైతే ఆల్కహాల్ అడిక్షన్ లాగాను లేకపోతే నికోటిన్ అడిక్షన్ లాగాను ఇలా మొబైల్ ఫోన్ అడిక్షన్ అనే సిండ్రోమ్ ఒకటి తయారైంది ఈ మధ్యకాలం పిల్లల్లో. సో ఇవన్నీ తగ్గాలి అంటే రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ చాలా. ఇప్పుడు మన టిక్ టాక్ ఎలా బ్యాన్ అయితే ఎలాగైతే ఆగిపోయారో అలాగే ప్రతి మనిషి ఇంత ఎక్స్పోజర్ టు బొంబార్డింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పిల్లల మీద పేరెంటల్ కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక వయసు పరిణితి చెందాక మనకి ఏది తప్పు ఏది కరెక్ట్ అనే ఒక ఆలోచన వస్తుంది. కానీ పసి వయసులో ఏంటంటే వాళ్ళకి రాంగ్ ఆర్ రైట్ తెలియదు. ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలియదు. ఇది చేస్తే నాకు దెబ్బ తగులుతుంది ఆర్ ఈ పని చేయటం తప్పు అనే ఆ పరిపక్వత, మానసిక పరిపక్వత వాళ్ళలో ఇంకా రాదు. అలాంటి టైంలో వీళ్ళు ఇలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మనసులో ఓకే నేను కూడా ఇలా చేయొచ్చు. పిల్లలండి
మనం చూస్తూ ఉంటాం, మనం చేసేది చూసి నేర్చుకుంటారు పిల్లలకి. నాకు ఈ మాట, నా చెప్పిన మాట వింటలేదని చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు. అమ్మ, పిల్లలు మీరు చెప్పిన మాట వినరు. అది రాసి పెట్టుకోండి ఎక్కడైనా. మీరు ఏదైతే చేస్తారో అది చూసి నేర్చుకుంటారు వాళ్ళు. మీరు చేస్తే వాళ్ళు చేస్తారు. మీరు ఫోన్లు చూస్తుని వాళ్ళని ఫోన్ చూడొద్దు అంటే కుదరదు. మీరు ఫోన్లు పక్కన పడేసి పుస్తకాలు చేతిలో పట్టుకోనో లేకపోతే ఇంకేదన్నా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే మీరు చేసి చూపిస్తేనే. చూడండి, మనిషిలోనే కాదు ప్రతి జంతువులోనూ కూడా ఇది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాతు పిల్లలు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాయి చూసారా? అది తల్లి బాతు ఇలా తిరిగి వెళ్తున్న చిన్న చిన్న పిల్లలు అదే రూట్ లో చక్కగా ఆ లైన్ ఉన్న దారిలో వాళ్ళ అమ్మని అనుసరిస్తూ పోతాయి అనమాట. అలాగే ఈ బర్డ్స్ లో కానీ యానిమల్స్ లో కానీ మనం చూస్తున్నాం, హంటింగ్ స్కిల్స్ వాళ్ళ అమ్మ చేసేది చూసి నేర్చుకుంటారు. చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి నో అనేది వాళ్ళకి దే డోంట్ అండర్స్టాండ్. ఏది చెయ్యాలో చెప్పాలి, ఏది చేయకూడదో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మోర్ ఓవర్ ఈ టెంపర్ టాండమ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేరెంటల్ కంట్రోల్ ఆన్ ది కిడ్స్ అనేది చాలా ముఖ్యమండి. ముఖ్యంగా మనం కౌన్సిలింగ్ ద్వారా ఈ పేరెంట్స్ ని, పిల్లల్ని టెలిఫోన్ అనేది, ఈ మొబైల్ ఎక్స్పోజర్ అనేది తగ్గించాలి. చాలా మంది ఈ గుర్తింపు కోసం చేస్తున్నారు, కరెక్టే. ఈ గుర్తింపు మీకు ఎంతవరకు మంచిది, మీకు ఎంతవరకు శ్రేయస్కరం అనే ఒక అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించగలిగితే, ప్రభుత్వం కూడా టిక్ టాక్ ఎలాగైతే బ్యాన్ చేసిందో అలాగే ప్రతి చాలా క్లియర్ స్క్రీనింగ్ ఉండాలి. ఈ ఏజ్ దాటని వాళ్ళకి ఈ కంటెంట్ కనిపించకూడదు అనే కొన్ని కంట్రీస్ లో చాలా స్ట్రాంగ్ గా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఆ రూల్స్. ఇప్పుడు మీకు 18 ఏళ్ళు దాటలేదు, ఈ కంటెంట్ వీళ్ళు చూడటానికి, వైలెన్స్ చూడటానికి వీలు లేదు. ఇప్పుడు మనకి చూస్తుంటాం చాలా మూవీస్ లో ఈ డైలాగ్స్ ఎక్స్ట్రీమిస్ట్ డైలాగ్స్ అన్నమాట. చంపేయటము, నరుకోవటము. ఈ మీకు ఫన్నీగా ఉండొచ్చు మనం వింటానికి యాజ్ అడల్ట్. మనకి దాన్ని ఎంతవరకు మనం అన్వయించుకోవాలి అనేది మనకు ఐడియా ఉంటుంది. ఈ 16-17 ఏళ్ళు టీనేజర్స్ అని ఉంటారు చూడండి, వాళ్ళల్లో హార్మోన్స్ లో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ పేరెంట్స్ ఏది చెప్పినా వాళ్ళు ముందు దానికి నో అనే సమాధానం చెప్తారు. టీనేజ్ వచ్చాక అస్సలు మాట వింటలేదండి. ఎక్కువగా విసుక్కోవటము, అరవటము, టెంపర్ టాండమ్స్ టీనేజ్ పిల్లల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ టీనేజర్స్ అనేవాళ్ళు ఈ ఎక్స్పోజర్ టు ఈ ఇన్ఫర్మేషన్ మోర్ దాన్ 18 ఇయర్స్ కంటెంట్ అనేది వాళ్ళు చూడటం అనేది చాలా రాంగ్. దీన్ని మనం పేరెంటల్ కంట్రోల్ మరియు గవర్నమెంట్ నుంచి కూడా ఎవరికైనా కానీ మనం మొబైల్ ఫోన్ అనక ఇస్తే వాళ్ళ ఏజ్ ఖచ్చితంగా రైట్. బయోమెట్రిక్స్ కానీ లేకపోతే లింక్డ్ గా చేసి వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ అనేది లేకుండా చేస్తే గానీ దీనిలో చేంజెస్. ఎక్స్పోజర్ ఉన్నంత రైట్. కాలం రెండు వైపులా కాయిన్ జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం కంట్రోల్ రైట్. చేయలేము. ఎక్స్పోజర్ రైట్. షుడ్ బి రైట్. కంట్రోల్ అలాగే. వెరీ స్ట్రిక్ట్. సరేనండి, మీరు ఇందాక అడిగారు ఈ సోషల్ మీడియా రాజ్యం పట్టిన మనిషిని ఎలా మనం రిఫార్మ్ చేయాలి, సంథింగ్ లైక్ రీహాబ్స్ లో కానీ. ఎలాగైతే సబ్స్టెన్స్ అబ్యూస్ అంటాం మేము మా మెడికల్ టర్మినాలజీలో, అంటే మీకు లైక్ నికోటిన్ కానీ ఆల్కహాల్. పావని గారు, సోషల్ మీడియాలో మనం ఇప్పుడు దాకా చేసిన డిస్కషన్లో 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 100 వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ని చూసాం మనం. అంటే సోషల్ మీడియాలో రీల్స్ చేసి వాళ్ళని సెలబ్రిటీలు చేసుకోవడం, చీర కొంగుకు నిప్పంటించుకోవడం అనేది ఒకటైతే, అసలు మనం ఏ ట్రీట్మెంట్ చేసినా తగ్గకుండా పైత్యంతో, అహంకారంతో, ఒక డిఫరెంట్ మైండ్తో, ఒక సైకోయిజంతో కూడా ఆ రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి సోషల్ మీడియాని ప్రభావితం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే నేనేమంటా అంటే చీర కొంగు నిప్పంటించుకుని ఆవిడని చూసి నిప్పంటించుకుంటారు. సేమ్ టైము ఇలా పొలిటీషియన్స్ నుంచి వచ్చేటువంటి అభ్యంతరకరమైన అంశాలను కూడా నేర్చుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఏదో ఒకటి చెప్పొచ్చు, ఇందాడేది ఆ చీరకు నిప్పంటించుకున్న వాడికి ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ వీళ్ళకి సుప్రీంకోర్టు చెప్పిన మారిన వాళ్ళకి ఏం చెప్పగలం? అంటే ఒకవేళ మీరు అరే నీ జబ్బుకు ముందుందిరా అని టాబ్లెట్ రాశారనుకోండి, మీ మీద ఒక వీడియో చేసి పెడతారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే అండి ఇది అదొక వాళ్ళు తన చుట్టూ వాళ్ళు ఊహించుకున్న ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు అనమాట. సో ప్లాసిబో వరల్డ్ అంటారు దాన్ని. చాలా వరకు మీరు వినే ఉంటారు, పాతకాలం టైంలో ఒక మనిషికి చెయ్యి కట్ అయిపోతే తను ఇంకా ఆ చేతి చివర చేయిని ఆంప్యుటేట్ చేసేస్తాం, చేయి లేదు కానీ చేతి వేలు చివర దురద పుడుతుంది, చేయికి ఏదో గుచ్చుకున్నట్టుంది, ఇలా వాళ్ళు సెన్సేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని ప్లాసిబో నర్వస్ ఎఫెక్ట్స్ అని మనం చెప్తూ ఉంటాం. అలాగే వీళ్ళు వాళ్ళ చుట్టూతా ఒక గోడ నిర్మించుకుంటారు అనమాట. వాళ్ళు ఊహించుకున్న దాంట్లో ప్రపంచం అలాగే ఉంటుంది. నేను ఇలా చేస్తే నేను చాలా గొప్పగా ఉన్నాను, నేను చాలా ఫేమస్, నేను చాలా గొప్ప అనేది వాడు ఒక సూడో వరల్డ్ లో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ సూడో వరల్డ్ నుంచి వాళ్ళు బయటకు తీసుకొచ్చామో, వాళ్ళకి నిజమైన ప్రపంచం ఇలా లేదండి మనం చూపించామో, వాళ్ళు అది తట్టుకోలేరు. చెప్పాలి అంటే సడన్ వాళ్ళకి రిలాప్సెస్ అంటాం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అండి. వాళ్ళు అప్పుడు చాలా వాళ్ళకే కాదు సమాజానికి కూడా వాళ్ళు ప్రమాదకరమైన మారుతారు.
అలాంటి వాళ్ళు బయట తిరగడం కూడా చాలా డేంజరస్ అన్నమాట. సో వాళ్ళని చాలా కష్టం, అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అండి. చాలా కౌన్సిలింగ్స్, చాలా థెరపీస్ తర్వాత వాళ్ళని కొంతవరకు నార్మలైజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడంటే ఎప్పుడు వాళ్ళ పక్కన ఇంకొకటి హై ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఉంటారన్నమాట. వీళ్ళు చేసేదానికి చప్పట్లు రైట్. కొట్టే వాళ్ళు, లేకపోతే ప్రోత్సహించే వాళ్ళు, వీళ్ళ నుంచి దూరం చేస్తే కానీ వీళ్ళని ఈ వ్యాధి నుంచి మనం కంప్లీట్ గా క్యూర్ చేయలేం. సో క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళకి క్యూర్ ఏంటంటే వాళ్ళ ఉన్న ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు పూర్తిగా ఐసోలేట్ ఓకే చేయాలి. అప్పుడు ఓకే మాత్రం థ్యాంక్ యూ. క్యూర్ వస్తుంది. రెండు రకాలు కదా, అమాయకత్వంతో చేసే వాళ్ళని ఖచ్చితంగా క్యూర్ చేయొచ్చు. అమ్మా ఇది కాదు ఇది తప్పని చెప్పొచ్చు. తెలిసిన వాళ్ళకి పూర్తిగా తెలిసి, సోషల్ మీడియా ఇస్ ఎ పవర్ఫుల్ వెపన్ అండి. కావాలంటే దాన్ని వెపనైజ్ చేసి న్యూక్లియర్ బాంబు కన్నా పవర్ఫుల్ ఏంటంటే ఈ సోషల్ మీడియా. దీన్ని తెలివిగా వాడుకుంటున్న వాళ్ళు, వీళ్ళు తెలివి తక్కువగా దానికి బలైపోతూ ఉంటారన్నమాట. వీళ్ళకి నోటికి వచ్చిన వాక్యాలు ముందు చేస్తారు, వెనకాల కీ మాస్టర్ వేరే ఉంటారు. అవును. వాళ్ళ డైరెక్షన్స్ తో వీళ్ళు నడుస్తూ ఉంటారు. వీళ్ళు ఒట్టి బొమ్మలే. మనం ఏమనుకుంటామంటే ఈ ముందు కనిపించిన వాళ్ళు అమాయకత్వంతో చేస్తున్నారా, అతి తెలివితో చేస్తున్నారా, లేకపోతే హై ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి వాళ్ళే గొప్పగా ఫీల్ అవుతున్నారు, మనం వీళ్ళని మాత్రమే మనం బ్యాడ్ అనుకుంటాం. కానీ సమ్ మాస్టర్ మైండ్స్ బిహైండ్ దెమ్. వాళ్ళని అలా నటింపజేసే వెనకాల డైరెక్షన్ చేసే పర్సన్స్ ఉన్నారు చూడండి, దే ఆర్ మోస్ట్ కర్నింగ్ పీపుల్ అన్నమాట. వీళ్ళు వాడుకుంటారు వీళ్ళని. కాబట్టి అవును. ఎప్పుడైతే దాని నుంచి వీళ్ళు దూరం చేస్తేనే రైట్ వీళ్ళు ఎప్పుడైతే సేవ్ చేయాలి, బియాండ్ సేవింగ్ అనే ఒక సిచ్యువేషన్ ఉంటుందండి. ఈ పర్సన్ ని మనం ఇంకా బతికించలేము. ముఖ్యంగా పీడియాటిక్స్ లో మాకు ఉంటుంది. ఇక మించి వీళ్ళని రిసస్టేట్ చేస్తే అవుట్కమ్ ఎప్పుడు బ్యాడ్ గానే పూర్తిగా మాటలు రాని పిల్లల్లో, లేకపోతే పుట్టిన బిడ్డని రిసస్టేషన్ చేస్తూ ఉంటాం మేము. 30 సెకండ్ల తర్వాత బిడ్డ ఏడుపు రాలేదనుకోండి, వాళ్ళని బతికించే అవకాశం ఉంటుంది. ఎథికల్ డైలమాస్ అని కొన్ని ఉంటాయి మాకు. బతికించే అవకాశం ఉన్నప్పటికీ వాడు బతికితే కంప్లీట్ గా నార్మల్ చైల్డ్ అవ్వడు. అప్పుడు మేము పేరెంట్స్ కి రైట్ ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకొని వాళ్ళు అక్కడతో టర్మినేట్ చేయడానికి కూడా మేము పర్మిషన్ చేస్తూ ఉంటాం. రైట్ అలాంటివి చేయాలి తప్పించి వీళ్ళు పూర్తిగా మారరు.